అందరికీ నమస్తే. కామ్రేడ్స్ సిపిఐ, సిపిఎం మిగతా వాళ్ళ మిత్రపక్షాలు రకరకాలు అసలు ఎక్కడున్నారు వీళ్ళు? నిజానికి పేదల పక్షాన వాళ్ళే ఫైట్ చేసినది. చాలా ఏరియాల్లో గుడిసెలు ఇప్పించి ఆడ చిన్న రేకుల ఇల్లు వేసుకున్నట్టు చేసింది వీళ్ళే. ఇప్పుడు అవి గులగొడుతున్నారు చాలా ఏరియాల్లో. అసలు వీళ్ళు వేసుకున్న గుడిసెలనే పెద్దంబర్పేట కాడ గుడిసెలనే గులగొడితే దిక్కులేదు. ఈ ప్రభుత్వంతో కాంప్రమైజ్ అయ్యినరా, లేకపోతే జనాల మద్దతు మాకు లేదు, ఇంకా మేము అనవసరంగా దీన్ని ఏలు పెట్టుకుంటున్నారా కాంగ్రెస్ అర్థమైతే లేదు. ఒక ఎమ్మెల్యే కూడా ఉన్నారు కదా సిపిఐకి, గవర్నమెంట్లో ఉన్నారు కదా మీరు. కనీసం ఏం జరుగుతుంది, ఆ పేదలకు న్యాయం జరిగేటట్లు పేదలకు ఎట్లా న్యాయం జరుగుతుంది, కనీసం కామ్రేడ్స్ మాట్లాడాలి కదా. ఈవెన్ పేదలు కూడా అక్కడక్కడ ఈ బుల్డోజర్స్ పోయి కూలగొడుతుంటే కేసీఆర్ ఉన్నాడా, కేసీఆర్ రావాలంటున్నారు తప్ప కామ్రేడ్స్ రావాలంటలేరు. ప్రజలకు కమ్యూనిస్ట్ పార్టీలకు చాలా దూరం పెరిగిపోయింది, చాలా డిస్టెన్స్ పెరిగింది అనడానికి ఇదొక ఉదాహరణ. ఎందుకంటే అంతకుముందు ఎవడన్నా వస్తే ఎర్రజెండా నాటేవాళ్ళు. ఎర్రజెండా నాటి ఆ ఎర్రజెండా నాటిరంటే ఆడికి ఓనికి బుల్డోజర్ కాదు కదా, అధికారులు అందరు భయపడేవాళ్ళు. కమ్యూనిస్ట్ పార్టీ జెండా నాటిరంటే అది అదొక శాసనం టైప్ ఉండేది. ఇప్పుడు అసలు ఎర్రజెండలే కనిపించకుండా ఏ బస్తీకి పోయినా వాళ్ళు బయటకు వచ్చి వాళ్ళంతా వాళ్ళు మాట్లాడుతున్నారు, గవర్నమెంట్ మీద మాట్లాడుతున్నారు, తొక్కుకుంటా ఉండి మేము ఈయనే సస్తామని చెప్తున్నారు, రకరకాలుగా చెప్తున్నారు. కానీ కామ్రేడ్స్ కావాలని చెప్తున్నారు. కామ్రేడ్స్ బాధ్యతల నుంచి తప్పుకున్నారా? మీరు పేదల కోసమే కదా కమ్యూనిస్ట్ పార్టీల ఓట్ బ్యాంక్ ఏంది పేదలే. కానీ ఏమైందో తెలియదు, మొత్తం సిద్ధాంతాల నుంచి కూడా దూరం వెళ్ళిపోయినట్టు కనిపిస్తున్నారు వీళ్ళు. అసలు ఈ మధ్యకాలంలో తెలంగాణ వచ్చిన తర్వాత ఫస్ట్లో కొంత యాక్టివ్గా కనిపించారు, ఎలక్షన్స్ వచ్చినప్పుడు కొంత యాక్టివ్గా కనిపిస్తూ ఉంటారు. కానీ ఈ మధ్యకాలంలో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కమ్యూనిస్ట్ పార్టీకి ఒక ఎమ్మెల్యే గెలిచిన తర్వాత సిపిఎంకి ఎవరు లేరు ఇక్కడ. గెలిచిన తర్వాత మొత్తం ప్రభుత్వంలో మేము భాగస్వామ్యం, మాదే ప్రభుత్వం అన్నట్లుగా కామ్రేడ్స్ భావిస్తున్నారు. వాళ్ళు చాలామంది ఆ పార్టీలో ఉన్న వాళ్ళు ముఖ్యమంత్రిని కలుస్తున్నారు, పనులు చేయించుకుంటున్నారు, వాళ్ళ సొంత పనులు చేయించుకుంటున్నారు. అంతా ఒక నేటితరం కామ్రేడ్స్ లాగా వాళ్ళు మారిపోయారు. పాత కామ్రేడ్స్ ఎవరు కనిపిస్తలేరు. పాత కామ్రేడ్స్ అంటే ఒక జబ్బకు సంచేసుకొని దానిలో ఏవో బుక్కులు పెట్టుకొని ఈ విప్లవానికి సంబంధించిన బుక్కులు పట్టుకొని తిరిగేవాళ్ళు. ఇప్పుడు ఏం లేవు, అంతా కార్పొరేట్ కామ్రేడ్స్. అందుకే పేదలు కూడా కామ్రేడ్స్ వదిలేసిండ్రు. కానీ ఇక్కడ చెరువులు కబ్జాలు చేసినని అసలు పర్మిషన్ ఉన్నాయి, హెచ్ఎండిఏ పర్మిషన్ ఉన్నాయి, కలెక్టర్లు పర్మిషన్ ఇచ్చిన ఇళ్ళను కూలగొడుతుంటే కమ్యూనిస్ట్ పార్టీలకు ఎటు నిద్రపడుతుంది? ఎటుపోతున్నారు కమ్యూనిస్ట్ పార్టీలలో? ఇప్పుడు మూసీ ప్రక్షాళన అని చెప్పి మొత్తం పేదలను కొట్టుకుంటా వచ్చే ప్లాన్ మొత్తం చేసి పెట్టిండ్రు. మరి ఆ పేదల తరఫున కనీసం ఒక సింగిల్ డైలాగ్ కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు కనీసం హైడ్రా మీద కూడా ఇప్పటిదాకా సింగిల్ స్టేట్మెంట్ ఇవ్వలే. మూసీ ప్రక్షాళన ఆ పేదల బతుకు మీద ఇప్పటిదాకా సింగిల్ స్టేట్మెంట్ ఇవ్వలే. ఎవరు ఇవ్వలే. కమ్యూనిస్ట్ పార్టీ సిపిఎం వాళ్ళు ఇవ్వలేదు, సిపిఐ వాళ్ళు ఇవ్వలేదు. వాళ్ళు ఎంతసేపటికి ముఖ్యమంత్రిని కలిసినప్పుడు వాళ్ళ పనులు మాట్లాడుకున్నారు తప్ప వీళ్ళ గురించి అసలు మాట్లాడతలేరు. అసలు రాష్ట్రంలో కమ్యూనిస్ట్ పార్టీలు భూస్థాపితమైనని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ. ఎవరు లేరు కొత్తగా కమ్యూనిస్ట్ పార్టీలు. ఈ విద్యార్థి సంఘాలు ఎస్ఎఫ్ఐ వీళ్ళందరూ వాళ్ళు కూడా ఎక్కువ యాక్టివ్గా లేరు. కమ్యూనిస్ట్ పార్టీలు, కమ్యూనిస్ట్ అనుబంధ సంఘాలు, విద్యార్థి సంఘాలు కావచ్చు, మిగతా అన్ని సంఘాలు కూడా మొత్తం మాకేం సంబంధం లేదు తెలంగాణతోన అన్నట్టుగా అయిపోయారు. ఈ ఫీజు ఎమర్స్మెంట్ ఇది కూడా విద్యార్థి సంఘాలు ఏం పనిచేస్తలేవు. అసలు ఈ కామ్రేడ్స్ కేవలం ఎలక్షన్స్ వచ్చినప్పుడు మాత్రమే లాల్ సలాం అని తిరుగుతారా? జనాల కష్టాలు ఉన్నప్పుడు, జనాలు ఇబ్బందులు ఉన్నప్పుడు కామ్రేడ్స్ బయటికి రారా? ఎటుపోయినరు అసలు? సిపిఐ నారాయణ ఎటుపోయిండ్రు, రాఘవులు గారు ఎటుపోయినరు, అసలు ఈడ ఉన్న చాడ వెంకరెడ్డి గారు ఎటుపోయినరు? అసలు ఏమవుతున్నారు కామ్రేడ్స్? నేను ఏదో కామ్రేడ్స్ తరఫున మాట్లాడతలేదు, జనాల తరఫున మాట్లాడుతున్నా. కామ్రేడ్స్ కనీసం బయటకు వచ్చి వాళ్ళకు న్యాయం జరిగేటట్లు సరే తరలిస్తారు, తరలించినప్పుడు వాళ్ళకు అన్యాయం జరగకుండా న్యాయం జరగాలి కదా. అట్లా కనీసం ఆ స్టెప్ తీసుకోవాలి కదా. హైడ్రా చేసేది ఎంతవరకు న్యాయం, ఎంతవరకు అన్యాయం చేసినప్పుడు ప్రశ్నించాలి కదా. కమ్యూనిస్ట్ పార్టీలు గవర్నమెంట్లో ఉన్నాయి, ఒక ఎమ్మెల్యే గెలిస్తే మీరు గవర్నమెంట్లో ఉన్నట్ట? ఇట్లయితే ఇంకా కమ్యూనిస్ట్ పార్టీలను మర్చిపోవాల్సి వస్తుంది. కమ్యూనిస్ట్ పార్టీల కార్యకర్తలు కూడా వదిలేశారు. లీడర్లు అందరూ వేరే పనుల మీద పడ్డారు. వాళ్ళు కమ్యూనిస్టులు అంటే ఒకప్పుడు కారం కలుపుకొని తినేవాళ్ళు, కమ్యూనిస్ట్ అంటే ఒకప్పుడు పేదలతో కలిసి తినేవాళ్ళు. ఇప్పుడు లేరు. పేదలు వేరు, కమ్యూనిస్టులు వేరు, కామ్రేడ్లు వేరు, అంతా ఇక్కడ డివైడ్ అండ్ రూల్ అయిపోయింది అది. కాబట్టి కమ్యూనిస్ట్ పార్టీలు అసలు ఏమవుతున్నాయి రాష్ట్రంలో, దీనికి సమాధానం ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు. కానీ దీన్ని ప్రజలు గమనించాల్సిన అవసరం ఉంటుంది. కమ్యూనిస్ట్ పార్టీలు ఎవరి కోసం ఫైట్ చేసే పరిస్థితుల్లో లేవు. ఎందుకు లేవు? ప్రజలు కమ్యూనిస్టులకు దూరమైనరా, కమ్యూనిస్టులు ప్రజలకు దూరమైనరా? అసలు ఏం జరిగింది అనే దాని మీద మీరు కామెంట్ పనులు చెప్పొచ్చు. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.